ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతానని విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధికి మరింత ఎక్కువగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. విజయవాడ వెస్ట్లో ఉన్న కొండ ప్రాంతాల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నానని, కూటమిలోని అందరి స్థానిక నేతల మద్దతుతో విజయం సాధిస్తామని సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వరకు అంటే సస్టైనబుల్ సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయవచ్చు. మనం ఏదో ఒక అద్భుతం సృష్టిస్తాం, ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి మన వల్ల కాదు అంటే కుదరదు. ప్రతి విషయాల్లోనూ, ఎందుకంటే అక్కడ వాణిజ్యం బాగా ఉంటుంది. ఆ వాణిజ్యం పెంపొందించి జిఎస్టీ పెరుగుతుంది, మున్సిపల్ ట్యాక్స్ పెరుగుతుంది. మేయర్ గారు ఎక్కువ డబ్బు పశ్చిమ నియోజకవర్గానికి కేటాయించాలి. కాబట్టి టోటల్గా పశ్చిమ నియోజకవర్గం యొక్క ఆర్థిక సైజు పెంచేయాలి, ఎకానమీని పెంచాలి. అప్పుడు అక్కడ ఏదన్నా కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా దానికి సర్వ్ చేయడానికి అది ఒక్క 10 రోజులు అయితే నేను ప్రతి డివిజన్కి ప్రణాళిక తయారు చేస్తున్నాను. ప్రజలందరికీ కూడా మీరు మీడియా వారిని తయారైనాక ప్రజలకు ప్రతి ఓటర్ చెప్పండి. ముస్లిం సోదరులకి హజ్ హౌస్ కావాలి, మసీదులకి వాళ్ళంతా సపోర్ట్ కావాలి, చర్చెస్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఇంద్రకీలాద్రి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కింద రూపుదిద్దుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా అమ్మవారి చలవతో చేయగలనని నా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ఓటు ట్రాన్స్ఫర్ పట్ల ఓటు షేరింగ్ మొదలైపు చాలా ముఖ్యం. దీని పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? అందరూ డివిజనల్ ఇన్ఛార్జ్లు అందరూ కూడా 3 పార్టీల నుంచి ఉంటారు. కాబట్టి ఆ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. వాళ్ళందరికీ ఆల్రెడీ విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నాం. రేపటి నుంచి రేపు నామినేషన్ ప్రక్రియ అయిపోయినా ఒక ఈ పాదయాత్ర మానేసి ప్రణాళిక మీదే ఉంటాం. అన్ని పార్టీల నుంచి అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ములు ఒక జిల్లా పనిచేస్తాం.